సాటర్డే సింగింగ్ టైం లోపల కొన్ని సేకరించినటువంటి కవితలను మీ ముందు ఉంచుతాను మిత్రమా. వెలిగించుడు దీపాలను, వెలిగించుడు దీపాలను, వెలిగించుండొక దీపకలిక స్వార్థదోంత పటలమంతయును పటాపంచలవంగా, వెలిగించుండొక దీప కౌలిక ఘోర జింఘాంస మానసమ్ముల నుండి మెలిపోవా, వెలిగించుండొక దీపకలిక కామాది షట్టు శత్రువర్గంబురెల్ల సమసిపోవా, వెలిగించుండొక దీపకలిక మానవజాతి వృషార్థములను వెలుగు పునరజేయ, మానవత్వపు మనిషికి మరొక దివ్వే జీవకారుణ్యమును పెంపు చేయనొకటి, విశ్వశాంతిని వెలయింప వేరు దివ్వే ఆ పరంజ్యోతి రూపును చూపు దివ్వే, వెలిగించు దీపాలను తొలగింపగా ఇతరుల తెరులు దురతయుందొరగన్, కలుడా నరకుని నీడయే హెలో లేకుండా వెలుగులింపెలారన్ అని ఒక చోట సేకరించినటువంటి కవిత మిత్రమా. అలానే ఇంకొకటి, ఇంటింట ఆనందరవలి, ఇంటింట దీపావళి అంటే దీపాల వరస, అంటే ఇంట్లో ఉన్నటువంటి చీకట్లను తొలగించి వెలుగును నింపేది దీపావళి. అలానే మనుషుల్లో ఉన్నటువంటి కాలుష్యాలను అంటే ఈర్ష్య రాగద్వేషాలను తొలగించి మనసుల్లో వెలుగును నింపేది కూడా ఈ దీపావళి వల్ల సాధ్యమవుతుంది. అంటే ఈ దీపాల వరుసను చూడడం వల్ల మనలో అన్ని పోయే ఆనందము సంతోషము అరిష్టాలను తొలగిస్తుందని మనందరి నమ్మకం మిత్రమా. అయితే ఇప్పుడు ఇంటింట ఆనందరవలి అనే ఒక కవిత. ముదితల కళ్ళలో మతాబులు, చిరుతల చేతులలో కాకర పువ్వులు, తమ్ముళ్ళు వెలిగించిరి భూచక్రాలు, పెద్దన్న మోగించ పటేరు టపాసులు, దీపావళి రవలుల్ల కాంతులు టపాసుల చిటపట మూతలకు, అమావాస్యపు జడలతో తిష్టవేసిన కారు చీకటి ఊరి పొలిమెరల నుంచి పారిపోయే ఇంటింట దీపావళి కంటికి ఇంపైన రూపావళి. అంటే ఈ విధంగా మనం దీపావళి రోజు అందరికీ తెలుసు, నరకాసురుని బాధపోవడం వల్ల అందరం ఆనందోత్సాహములతో టపాసులను కాల్చి దీపాలను ప్రతి ఇంట్లో ఇంటి ముంగిట ఇంట్లోనూ దేవాలయాల ఆకాశ దీపాలు ఇవన్నీ వెలిగిస్తూ ఆనందోత్సాహంగా అందరం కుటుంబ సభ్యులు చేసుకుంటాము. తప్పకుండా అందరికీ తెలుసు ఏంటిది, భూచక్రాలు, విష్ణు చక్రాలు, కాకరవత్తులు, ఏంటిది లక్ష్మీ బాంబులు, సూది బాంబులు, ఇంకా రకరకాలైనటువంటి పెద్ద పెద్ద చిన్న పటాకులు, తోక పటాకులు లాంటి పెద్ద షేర్లు ఉంటాయి. ఇంటి ముందు వరిచి వెలిగిస్తూ ఉండి అందరు చాలామంది ఆనందోత్సాహాలతో ఈ దీపావళిని జరుపుకుంటారు మిత్రమా. చాలా ఆనందకరమైనటువంటిది. విష్ యూ హ్యాపీ దివాళీ.